ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, కళామ తల్లి ముద్దుబిడ్డ, సినీ వినీల ఆకాశంలో హాస్య సూర్యుడు, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మా ఆహ్వానాన్ని మంచి వచ్చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు మరియు మీడియా మిత్రులు, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మొదటి నుంచి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి నా సినిమా మిత్రులు యాడ సత్యనారాయణ గారి, తర్వాత ఇందాక శివనాగ్ గారు, తర్వాత నాకు మన ఆర్సీఎం రాజు నా మిత్రుడు, మా మురళి, ఇలా చాలామంది నా సినిమా మిత్రులు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా నా క్లాస్మేట్స్, మేమిద్దరం ఫ్రెండ్స్ కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మా క్లాస్మేట్స్ అందరినీ పిలిచాం. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ, మిగతా కళాభిమానులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి, చాలామంది గురించి మాట్లాడాలి, సమయం సరిపోదు. ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించి కానీ, ఆర్టిస్టుల గురించి కానీ మాట్లాడాలి. సార్ మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడచ్చు. ప్రొడ్యూసర్, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా చేసి దాన్ని పూర్తి చేసి తెర మీద తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మనం ముందు ఒకటి అనుకుంటాం, తర్వాత ఇంకోటి అవుతుంది. నేను సినిమా స్టోరీ రెడీ అయిన తర్వాత స్టోరీ చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది అన్నాడు. ఒక ఫిగర్ చెప్పాను, తన 3 అయింది బడ్జెట్. నిజంగా దాన్ని బేర్ చేసి నేనెంత ప్యాషనెట్గా ఉన్నానో నాకంటే ఎక్కువ ప్యాషనెట్ తయారయ్యాడు ధనుంజయ్. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, నాకు ప్రతిదీ, నాకు ఇబ్బంది లేకుండా, నాకు మేకింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు అన్నీ సవ్యంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ధనుంజయ్. కాబట్టి ఈ సినిమా ఈరోజు ఇంత ఈ స్టేజ్లో ఉంది. ఈరోజు ఇంత అందంగా తీయగలిగాము, మీ అందరి అభిమానాలు పొందగలిగాం. తర్వాత ఈ క్యాస్టింగ్ విషయంలో వస్తే రోహిత్ హీరో, అలాగే భూషణ్, వీళ్ళు కూడా మంచి పాత్రలు ఇందులో పోషించారు. అసలు మీరు సినిమా చూస్తారు. తర్వాత ఇద్దరు హీరోయిన్స్, మరి మేఘనా అండ్ రియా. తర్వాత ఆర్టిస్టులు మన బలరాజ్ వాడి గారు, వీరు మంచి ఆర్టిస్టు. వీరు కన్నడలో ఇప్పుడు ఈ మధ్య కాంతారా చాప్టర్ 1లో మంచి క్యారెక్టర్ చేసి సక్సెస్ అయ్యారు. వీరి ఒక ఏసీపీ క్యారెక్టర్ అనుకున్నాము. నాకు ఒక చిన్న వీడియో చూపించాడు మా దేవ. చూపెట్టినప్పుడు ఇతను బాగుంటాడు ఏసీపీకి అని చెప్పి ఇతన్ని పర్టికులర్గా పిలిపించి స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకొని హ్యాపీగా సినిమా చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మిగతా ఆర్టిస్ట్ లక్కీ కానీ, విజయ కానీ, జబర్దస్త్ నవీన్, రాజమౌళి, భోగిరెడ్డి శ్రీనివాస్, వీళ్ళందరూ చేశారు. ఇంకిద్దరి గురించి చెప్పాలి. ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎలా అంటే ఒక మంచి సాహితీవేత్త. నేను అనుకోలే మంచి సాహిత్యం, మంచి బాగా రాస్తాడని చెప్పేసి నాకు చెప్పాడు. నేను రాస్తాను సార్ అంటే ఫస్ట్ ఒక వెర్షన్ రాసి చూపిస్తే చాలా బాగా అనిపించింది. నాకు మ్యూజిక్ డైరెక్టర్ పాట కూడా రాస్తారా అనేది నాకు చాలా ఆశ్చర్యపోయాయి. జనరల్గా రాయరు. నేను ఎవరో సుద్దాల శక్తిలో వాళ్ళతో రాయిద్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వీరు ఈ ట్యూన్స్కు పాటలు రాసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఆయన మంచి టాలెంటెడ్, ఒక మంచి రచయిత, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి టేస్ట్ ఉన్న మంచి మెలోడీ సాంగ్స్ కానీ, మంచి ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా చేశాడు మాకు. కాబట్టి వారు ఈ సినిమాకి ఒక ఆర్ఆర్ పరంగానే, మ్యూజిక్ పరంగా ఒక రకంగా ఒక మంచి వన్నె తెచ్చారు. ఎంఎల్ రాజా గారు నా మిత్రుడు కాదు, చాలా యంగ్ బాయ్ దేవా. నేనేంటంటే నేను ఒక్కోసారి మా ఇద్దరం కూర్చున్నప్పుడు నేను ఒకసారి ఆయన వయసు తగ్గిపోతా, చిన్నోడు అయిపోతా, ఒక్కోసారి ఆయన పెద్దోడు అయిపోతాడు. మేకింగ్లో కొంచెం రొమాంటిక్ చూశారు. ఆ విషయంలో నేను అతని ఏజ్కి వస్తాను, మిగతా విషయంలో అతను నా ఏజ్కి వస్తాడు. అలా మా ఇద్దరి ప్రయాణం సాగుతుంది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా మా జర్నీ స్టార్ట్ అయింది. నిజంగా వెరీ టాలెంటెడ్ మన దేవ. మంచి ఫ్యూచర్ కూడా ఉంది. మీరు చూశారు ఇంత అద్భుతంగా చాలామంది పెద్దలు మన్ననలు పొందారు. మా ట్రైలర్ మన డాక్టర్ బ్రహ్మానందం గారు చూసినప్పుడైతే చాలా ఫస్ట్ మొదలుగా అప్రిషియేట్ చేసింది దేవాని. బాగా చేశాడని చెప్పేసి అప్రిషియేట్ చేశాడు. నిజంగా దేవా, యువర్ లక్కీ. సార్తో నువ్వు ఫస్ట్ చూడంగానే నువ్వు మన్ననలు పొందావు. అలాగే చాలామంది పెద్దలు మా మేకింగ్ కానీ, మాకు ఆ సినిమా యొక్క చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక క్రైమ్ థ్రిల్లర్ చాలా వస్తున్నాయి, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దీన్ని తీసుకెళ్ళిన ఎమోషన్స్ కానీ, లవ్ కానీ, తర్వాత కొంచెం సస్పెన్స్, మెయిన్ సస్పెన్స్. మీరు మొదటి నుంచి
ఒక పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ మీద ఎండ్ వరకు ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. లాస్ట్ 10 minutes దాకా మీకు ఎవరు మిస్సింగ్, ఎలా మిస్ అయ్యాడు అనే విషయం అర్థం కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ సినిమా మీకు అలరిస్తుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.